కాసేపట్లో షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం యాత్ర ధర్మవరం చేరుకోబోతుంది. చూస్తున్నాం మనం ఇప్పటికే ధర్మవరం అంతా జనసంద్రమైంది. షర్మిలకు ఎదురేగి స్వాగతం చెప్పేందుకు ఇక్కడ ప్రజలందరూ సిద్దమయ్యారు. అయితే మరోవైపు ధర్మవరం లో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కేబుల్ ప్రసారాలను నిలిపివేయించారు. గత 3 రోజులుగా ఇక్కడ కేబుల్ ప్రసారాలు రావట్లేదు. అలాగే ఈ ఉదయం 6 గంటలకు కరెంటు పోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కరెంటు రావట్లేదు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు టీవీ చూసేయటం, అలాగే వైఎస్ షర్మిలకు మద్దతు ప్రకటించకుండా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మనతో ధర్మవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ధర్మవరంలో గత 2-3 రోజులుగా? గత 2-3 రోజుల నుంచి మన షర్మిల గారి పాదయాత్ర రైతుల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా ధర్మవరం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ధర్మవరంలో ఆశేషంగా స్వచ్ఛందంగా కొన్ని వేల మంది మహిళలైతేనే ప్రజలైతేనేమి అంతా స్వాగతం చెప్పాలన్న వస్తా అంటే ఈ రోజు పిఆర్టీ సర్కిల్ మీటింగ్ పెద్ద బహిరంగ సభ ఉంది. ఇవి చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మన ఓదార్పు యాత్ర అయితేనేమి, మన చైతన్య యాత్రకు అయితేనేమి ఎప్పుడు కూడా డిసి మాకు నిలిపేయడం జరుగుతుంది. ఇట్లా ప్రతి టూర్ జగన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా, కార్యక్రమాలు పెట్టినా కూడా ప్రజలు చూడకూడదు అనే ఉద్దేశంతోనే ఈయన నిలిపేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడో అమెరికాలో ఉంటే ఉద్యోగం చేస్తుంటే ఆయనకి ఏమి అనుభవం లేని వ్యక్తిని పెట్టి ఆయనకు ఆర్థికంగా అయితేనేమి అన్ని విషయాల్లోనూ ఈయన గెలిపించాలనే ఉద్దేశంతో తను గెలిపించిన తర్వాత రైతులనైతేనేమి చేనేతలు దాదాపు 26 మంది ఈ రోజు ధర్మవరంలో ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు కనీసం పరామర్శించే పోపని ఒక ఆర్థికంగా కూడా వాళ్లకు ఏమి సాయం చేయలేక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతా అంటే ఈ విధంగా ఇవన్నీ టీవీకి రాకోకుండా ఛానల్స్ అన్ని మొత్తం డిసి నిలిపిపోయింది. ఇతను ముఖ్యంగా రాజశేఖర రెడ్డితో పైకొచ్చి వాళ్ళ వైఎస్ఆర్కి అండగా ఉండవలసిన వ్యక్తి ఈ రోజు తల్లి పాలు తాగి రొమ్ములు చూపించే వ్యక్తి ఈ కేతిరెడ్డి వంశం అని చెప్పి ఈ సభామూలకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యల స్వాగతం పలుకుతూనే సమస్యలు వినిపిస్తున్నారు. ఎక్కువగా ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుచరులను అడ్డుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ముఖ్యంగా చేనేతకు సంబంధించి సబ్సిడీలన్నీ ఎవరైనా కానీ వైఎస్ పార్టీకి మీటింగ్ పోతాం మటుకు పింఛన్లు అయితేనేమి, ఆరోగ్య సంబంధించి వచ్చిన చెక్కులు కూడా ఈ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి మీకు చెక్కులు కూడా ఇవ్వమని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇది చూస్తున్నాం సతీష్, ఇక్కడ కేబుల్ ప్రసారాలు నిలిపివేయడం, అలాగే ఉదయం నుంచి కరెంటు నిలిపివేయడంతో అంటే వైఎస్ఆర్ ను అభిమానించే వాళ్ళు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు కేబుల్ ప్రసారాలు చూడొద్దు అనే ఉద్దేశంతో కేబుల్ ప్రసారాలు నిలిపివేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మరి కాసేపట్లో షర్మిల ఇక్కడికి చేరుకుని పక్కనే ఉన్నటువంటి చేనేత కార్మికుడు నివాసానికి వెళ్లి అక్కడ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం యాత్ర ధర్మవరం చేరుకోబోతుంది. సతీష్ రైట్. శ్రీకాంత్ చేపట్టిన మరో ప్రజా ప్రస్థాన పాదయాత్ర ధర్మవరం చేరుకోబోతుంది. అయితే అక్కడ కాంగ్రెస్ నాయకులు కేబుల్ ప్రసారాలను ఆపివేసి ఈ కార్యక్రమాన్ని చూడకుండా ఏర్పాటు చేస్తున్నట్లుగా